అహల్య గౌతమ్ వాళ్ళ ఇంటి సభ్యులందరూ కలిసి పూజ కంప్లీట్ చేసుకుంటారు. కంప్లీట్ చేసుకొని పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత గౌతమ్ అహల్య ఇద్దరు కలిసి వాళ్ళ నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తారు. వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందామని ఇలా వంగేలోపే యామిని వాళ్ళ కొడుకు వాళ్ళ భర్త ముగ్గురు వచ్చేసి ఒక పేపర్ విసురుతారు గౌతమ్ దగ్గరికి. అది గౌతమ్ ఇలా వంగబోతే గౌతమ్ కాళ్ళ కాడ వచ్చి ఉంటుంది. అది ఏంటని ఇట్లా గౌతమ్ అని తీసుకొని ఏంటిది నానమ్మ అని చెప్పేసి వాళ్ళ నానమ్మని అడుగుతాడు. వాళ్ళ నానమ్మ కనుక వేసిందేమో అనుకోని అప్పుడు యామిని ఉండి అంటుంది కదా, నేను చెప్తాను గౌతమ్ అని చెప్పి యామిని అంటుంది. ఏంటబ్బా అని గౌతమ్ ఇలా అన్న చూస్తాడు. అప్పుడు యామిని అంటుంది కదా, నువ్వు అహల్యతో లీగల్గా విడిపోవాలంటే ఇవి డివోర్స్ అప్లికేషన్ గౌతమ్ అని అంటుంది. నువ్వు అతిథిని పెళ్లి చేసుకోవాలంటే అహల్యతో విడిపోవాలి కదా, అందుకనే మీ ఇద్దరు ఇప్పుడు డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తే వెంటనే విడాకులకు అప్లై చేయొచ్చు అని చెప్పి యామిని అంటుంది. అప్పుడు గౌతమ్ ఇలా షాక్ అవుతాడు. తర్వాత అందరు అలానే చూస్తారు, గౌతమ్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అందరూ. తర్వాత గౌతముడు అంటాడు కదా, నేను పెట్టాను సంతకం అని చెప్పేసి గౌతమ్ అంటాడు. గౌతమ్ కోపంగా అనేసరికి యామిని కోపం బాగా వస్తుంది. తర్వాత అహల్య ఉండి అంటుంది కదా నెమ్మదిగా, నేను పెడతానండి సంతకం అని చెప్పేసి అహల్య అంటుంది. అప్పుడు గౌతమ్ ఇలానే చూస్తాడు అహల్యను. అహల్య ఎందుకు అలా సంతకం పెడతా అంటుంది, నిజంగానే సంతకం పెడుతుందా, గౌతమ్ సంతకం పెట్టనిస్తాడా, వాళ్ళిద్దరితో సంతకం పెట్టించుకుంటుందా యామిని, అసలు ఏం జరుగుతుంది, నిజంగానే విడాకులు ఇచ్చుకుంటారా ఇద్దరు ఒకరికొకరు, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.